హలో గాయస్, దిస్ ఇస్ నిఖిల్. అయితే ఈ వీడియోలో నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్, వాళ్ళని ఆర్టిజన్స్ అని కూడా పిలుస్తున్నారు కాబట్టి ఆ ఆర్టిజన్స్కి ఈ జేఎల్ఎం నోటిఫికేషన్, మొన్న రిలీజ్ అయిన ఈ జేఎల్ఎం నోటిఫికేషన్, ఫ్రెష్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్లో మీకు సంబంధించి ఏం పాయింట్స్ ఉన్నాయి, మీకు రిలవెన్స్ ఎలా ఉంది, అండ్ మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఏంటి మీకు కావాల్సిన అప్రోచ్ ఈ ఎగ్జామ్ పట్ల అని ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కషన్ చేద్దాం అనమాట. సో ఆల్రెడీ జేఎల్ఎం నోటిఫికేషన్లో ఈ కొన్ని పాయింట్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే, మీరు ఆర్టిజన్స్గా ఎప్పుడు అయ్యారని, మీరు ఆర్టిజన్స్గా మీకు ఆర్డర్ వచ్చింది 2017లో, ఓకే, 2017లో ఆర్టిజన్గా మీకు ఆర్డర్ వచ్చింది. కానీ 2017 కంటే ముందే చాలామంది క్యాజువల్ లేబర్గా చేస్తున్నారు, సిఎల్గా చేయడమో లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్ లాగానో, సమ్ ది అదర్ వే యూఆర్ వర్కింగ్ ఇన్ ద డిపార్ట్మెంట్. లేటెస్ట్ ఒక క్యాండిడేట్ 2010లో డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వర్కర్ కింద జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత 2017లో ఆర్టిజన్గా ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇది 2019. సో మీరు సిఎల్గా అంటే మీరు కాంట్రాక్ట్ లేబర్గా మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీకు ఎంత సర్వీస్ కంప్లీట్ అయింది అనేది చూస్తారనమాట మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఎంత సర్వీస్ వచ్చింది తనకి? 9 సంవత్సరాల సర్వీస్ వచ్చింది దీనికి. సో 9 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 2 మార్కులు ఇంటూ 2 18 మార్కులు. సో మీకు 18 మార్కులు మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు సర్వీస్ వెయిటేజ్ కింద. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే, టోటల్గా 80 మార్క్స్కి మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఏంది? రాత పరీక్ష ఉంటుంది, రిటర్న్ ఎగ్జాము. ఇంకొక 20 మార్క్స్ వచ్చేసి ఏముంటుంది అంటే మీకు సర్వీస్ వెయిటేజ్ ఉంటుంది, మీరు చేసిన సర్వీస్కి వెయిటేజ్ ఉంటుంది. టోటల్గా ఎంత? 100 మార్క్స్ అనమాట. టోటల్ సెలెక్షన్ వచ్చేసి 100 మార్క్స్. ఇప్పుడు ఒక ఆర్టిజన్ ఉన్నాడు అనుకోండి, అతను రిటర్న్ ఎగ్జామ్లో ఒక 50 మార్కులు తెచ్చుకుంటే ఇదే క్యాండిడేట్కి 18 మార్కులు ఎక్కడ వస్తున్నాయి? సర్వీస్ వెయిటేజ్ కింద వస్తున్నాయి. 15 + 18 ఎంత అయిపోయింది? మీకు 100కి 68 మార్క్స్ వచ్చేసినాయి అనమాట. అదే ఒక డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ఒక బయట వర్క్ చేసి ఒక ప్రైవేట్ వర్కరో లేకపోతే ఒక అన్ఎంప్లాయో, అంటే ఆర్టిజన్స్ కాకుండా అదర్స్ జనరల్ స్టూడెంట్స్, వాళ్ళకి 50 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి సర్వీస్ వెయిటేజ్ ఉంటుంది కదా, 0. సో వాళ్ళకి 50. అంటే చూడండి, సేమ్ లెవెల్ మార్క్స్ వచ్చినప్పటికీ మీకు సర్వీస్ వెయిటేజ్ వల్ల మీకు ఎంత బెనిఫిట్. సాధారణంగా ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 మార్కులోనే ఎంతోమంది దాటుకొని వెళ్ళిపోతాం మనం. అంటే ఎంతో జాతకాలే మారిపోతే ఒకటే ఒక మార్క్ నేను రీసెర్చ్ చేస్తుంది, నేను లైఫ్లో నీకు జాబ్ వస్తుందా రాదా, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఇండియాలో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న మ్యాజికే అది. అటువంటిది మీకు సంవత్సరానికి 2 మార్కులు, ఇన్ని మార్కులు వస్తున్నాయంటే మీకు సెలెక్షన్కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయా, చాలా చాలా అందరికంటే ఎక్కువగా ఉంటుందా, అది మీరే అర్థం చేసుకోండి. ఆల్రెడీ మొన్న జరిగిన TSNBDCL రిక్రూట్మెంట్లోనే మీ దగ్గర పనిచేసి, మీ చుట్టూ పనిచేసి మీ కొలీగ్ ఆర్టిజన్స్ కానీ ఆపరేటర్లు కానీ ఎవరైనా కానీ ఎంతోమంది సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళ నుంచి కూడా మీరు ఇన్స్పైర్ అయ్యే ఉంటారు. అరే మనము కొంచెం చదువుకున్నా కానీ మనకి సర్వీస్ వెయిటేజ్ అనేది మనకు ఒక లక్ లాగా ఉంది కాబట్టి మనం అదే చదువుకుంటే మన లైఫ్ డెవలప్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఆ మోటివేషన్తోనే మీరు ఇప్పుడు కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే ఆర్టిజన్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిజన్గా మీరు రెగ్యులరైజ్ కావడానికి కోసం కొట్లాడుతున్నారు, నిన్న మొన్న ధర్నాలు, రేపు కూడా ధర్నాలు చేస్తున్నారు కావచ్చు. మీరు ఒకవేళ అంతా సక్సెస్ అయినా కూడా మిమ్మల్ని ఫైనల్గా గుర్తించేది ఆర్టిజన్లుగానే. మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే మీకు జేఎల్ఎంగా ఏమైతే ఏమి ఇవ్వరు, 100%. ఆర్టిజన్గానే మీకు ఒక క్యాడర్ క్రియేట్ చేసి మీకు పే స్కేల్ కానీ ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని వర్తింపజేస్తారు. కానీ స్పెసిఫిక్గా మీకు జేఎల్ఎంగా మీకు ప్రమోషన్ ఇవ్వడము, ఆ తర్వాత గ్రోత్, ఇలాంటివన్నీ కూడా మీకు ఏముండదు. మీకు ఏదైనా ఉండాలి అని అంటే మీరు రాయల్గా, అఫీషియల్గా, రాజా మార్గంలో మీరు ఒక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్గా అంటే జేఎల్ఎం రిక్రూట్మెంట్ ద్వారా వస్తేనే మీకు తర్వాత ఏఎల్ఎం, ఎల్ఎం ఇలా ప్రమోషన్స్, మీ కెరియర్లో కూడా గ్రోత్ ఉంటుంది. యాజ్ అన్ ఆర్టిజన్ ఉన్నారంటే అక్కడికే అయిపోతాను. నేను చెప్పేది ఏంటంటే ఇది హర్ట్ కావాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఇది ఫ్యాక్ట్ అది. సో దట్ ఈస్ 1 పాయింట్. సో ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. మీకు ఇచ్చే ఈ 20 మార్క్స్ అనేది ఎంతో లక్. బయట ఎంతో నాలెడ్జ్ ఉన్న, కొట్టగలిగిన సత్తా ఉన్న అన్ఎంప్లాయీస్కి కూడా అది రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్లో లేరు. డిపార్ట్మెంట్ మీకు ఇస్తున్న సదవకాశం ఇది. ఎందుకంటే ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, మీకు ఇక్కడ అన్ని వర్క్ తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా మీరు యాజ్ అ జేఎల్ఎంగా వస్తే ఇంకా బాగా వర్క్ చేస్తారన్న ఉద్దేశంతోనే మీకు డిపార్ట్మెంట్ ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. మీరు యూజ్ చేసుకోండి, ఇది చక్కగా వాడుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక డౌట్ చాలామంది ఆర్టిజన్స్కి, ఏజ్. ఇప్పుడు మనకి నార్మల్గా మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ SC, ST, BCకి సంబంధించిన క్యాస్ట్ క్యాండిడేట్లు అయితే కనుక 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసి, మీ ఏజ్ ఇంత ఉంటే మాత్రం మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే ఆర్టిజన్స్కి ఏంటంటే మీరు డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన టైం ఏంటి? 2010లో జాయిన్ అయినారు ఫర్ ఎగ్జాంపుల్.
ఈ టైంలో మీ ఏజ్ ఎంత అనే దాన్ని బట్టే మీకు కౌంట్ అవుతుంది. మేబీ ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ మీరు 30 ఇయర్స్ ఉండొచ్చు, ఇప్పుడు మీరు 39 ఇయర్స్. సపోజ్ మీరు ఒక ఓసీ క్యాండిడేట్ అనుకుందాం, 35 ఇయర్స్ వరకే సార్, నేను ఇప్పుడు 39 ఇయర్సే ఉన్నాను, నేను అప్లై చేసుకోవడం కుదురుతుందా లేదా అంటే, మీరు జాయిన్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత? 30 ఇయర్స్. సో మీరు అప్లై చేసుకోవడం కుదురుతుంది అనమాట. సో మీకు ఇంత ఫెసిలిటీ, ఇంత మంచి ఏమంటారు, ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. కోర్స్ మీరు చేస్తున్న వర్క్లో మీకు వర్క్ లోడ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎగ్జామ్కి ఈ రోజు నుంచి ఎంత లేదన్నా దగ్గర ఒక 54 డేస్ ఉన్నాయి. 54 డేస్ మాత్రమే ఉన్నాయి. 54 డేస్ అంటే దగ్గర ఎంత అంటే ఒక 8 వారాలు అని చెప్పొచ్చు. 8 వీక్స్ ఉన్నాయి. ఈ 8 వీక్స్ మీరు డ్యూటీకి లీవ్ పెట్టుకోనో, లేకపోతే మీ ఆఫీసర్లతో మాట్లాడుకోనో, వర్క్ లోడ్ తగ్గించుకోనో, మీరు ఈ జీవితంలో ఈ 8 వారాలు మీకు లేవు అనుకొని కొంత కష్టపడ్డారు అనుకోండి, మీకు తర్వాత ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది. యాజ్ అన్ ఆర్టిజన్ ఉన్నా కూడా మీరు మళ్ళీ పోరాడాల్సిన అవసరమే ఉంటుంది ఎట్లయినా కానీ, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్రెడీ అగైనెస్ట్ ఆ విషయం మీకు తెలుసు. సో ఇదంతా పక్కన పెట్టేసి మీరు చదువుకోండి. మీరు అఫీషియల్గా డిపార్ట్మెంట్ పరంగా జేఎల్ఎంగా రిక్రూట్మెంట్ ఏదైనా బెస్ట్ కదా, మీకు ఇంత మంచి అవకాశం కూడా ఉన్నది కదా, సర్వీస్ వేరేజ్ వస్తుంది కదా, ఎందుకు ప్రిపేర్ కాకూడదు? 100% ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు సబ్స్టేషన్ ఆపరేటర్లు ఉంటారు, మీకు ఏం పని ఉంటుందండి? వచ్చాడు కూర్చొని రీడింగ్ రాయడమే కదా. మీరు చదువుకుంటే ఏమైంది? మరి చదువుకోవచ్చు కదా. కొంతమంది చదువుకుంటున్నారు, చదువుకోవట్లేదు అనట్లేదు, కానీ చాలామంది కూడా ఏంటంటే మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, రేపో మాపో మేము పర్మనెంట్ అయిపోతాం, మేము ఆర్టిజన్లాము, మాకు ఇదే చాలే లైఫ్ సుకూన్గా ఉన్నది అని చెప్పి అనుకుంటే మీరు అక్కడే ఉంటారు, మీరు పైకి రారు. ఆ థాట్ మీరు మైండ్లోకి తీసేయండి. ఒక 8 వారాలు అంటే దగ్గర 2 months, 2 నెలలు మీరు చేయలేరా? చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. సబ్స్టేషన్ ఆపరేటర్లకి అయితే మరీ ఎక్కువ అవకాశం ఫీల్డ్ మీద వర్క్ చేసే వాళ్ళకంటే కూడా. సో ఫీల్డ్ వర్కర్స్ మీరు కూడా కొంచెం లీవ్ పెట్టుకోనో, ఏదో కొట్లాడో ఏదో చేసి ఒక 8 వారాలు మీరు అడ్జస్ట్ చేయలేరు. 100% చేయొచ్చు. మీరు చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. సో ఇప్పుడు ఈ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆర్టిజన్స్లో ఓన్లీ మళ్ళీ ఐటీఐ చదివిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ ఎలిజిబిలిటీ. మళ్ళీ ఇప్పుడు ఆర్టిజన్స్ కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. డిప్లొమా వాళ్ళకి జేఎల్ఎం పోస్ట్ ఎలిజిబిలిటీ కాదు, ఓన్లీ ఐటీఐ చదివిన వాళ్ళకి లేదా ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళకైనా కానీ, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఇంటర్ వొకేషనల్ చేసిన వాళ్ళకైనా కానీ ఎలిజిబిలిటీ. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ నేను డిపార్ట్మెంట్లో 2010లో జాయిన్ అయినా, అప్పుడు నాకు ఐటీఐ లేదు, కానీ ఆ తర్వాత నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకుంటే సపోజ్ 2013లోనో ఎప్పుడో నేను ఐటీఐ తీసుకున్నా, కానీ నేను సీఎల్గా జాయిన్ అయింది 2013లో. ఆ తర్వాత నేను ఐటీఐ తీసుకున్నాను, ఐటీఐ చేసిన నేను. అది వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మీకు ఐటీఐ ఉండి తీరాలి. ఐటీఐ మీరు లాస్ట్ ఇయర్ చేసిరా, అంతకుముందు చేసిరా, డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత అంతకుముందు కానీ అది వ్యాలిడ్ కాదు. సో ఇది కూడా ఆర్టిజన్స్లో ఉన్న ఒక డౌట్ అనమాట. సో మీరు డిపార్ట్మెంట్లో క్యాజువల్ లేబర్గా జాయిన్ అయినప్పుడు మీకు ఐటీఐ లేకపోయినా ఆ తర్వాత చేసినా కూడా ఆ ఐటీఐ సర్టిఫికేట్ మీకు వర్తిస్తుంది మీరు అప్లై చేసుకోవడానికి. సో మీరు వెనకడుగు వేయొద్దు, ఎందుకంటే ఇది డూ ఆర్ డై, వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఒక్కసారి మళ్ళీ మీరు ఇది మిస్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ మీకు అఫీషియల్గా జేఎల్ఎంగా వచ్చే అవకాశం అయితే ఏం లేదు. తర్వాత మీ యూనియన్లో పట్టుకొని కొట్లాడుకొని ఆర్టిజన్స్గా మీకు ఏ రైట్స్ వస్తే ఆ రైట్స్ తీసుకోవడం తప్పిస్తే ఏం లేదు. ఇక లైఫ్ అంతా కొట్లాడుకుంటూ ఉండాల్సిన పరిస్థితి నేను చెప్తున్నాను. సో ఇది అఫెండ్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక క్యాజువల్ డిస్కషన్ అంతే. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీరు చక్కగా యూస్ చేసుకోండి 8 వారాలని హాయిగా మంచిగా ఒక పద్ధతికి, ఒక ప్రిపేర్డ్గా ప్లాన్ ప్రకారం ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రిపేర్ కాండి. మీరు ఎట్లా డ్యూటీలలో ఉంటారు కాబట్టి లీవ్ పెట్టుకునే పరిస్థితి కూడా చాలా వరకు దొరకదు, కానీ వితిన్లో డ్యూటీ కూడా ప్రిపేర్ కావడానికి కోసమనే ఎస్పెషల్లీ వర్కింగ్ చేసే వాళ్ళకు కూడా ఫ్లెక్సిబుల్ ఉండేటట్టుగా నేను ఆన్లైన్ కోర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఆన్లైన్ కోర్స్ www.rlceducation.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు హాయిగా మీరు జేఎల్ఎం కోర్స్ కొనుక్కోవచ్చు. జేఎల్ఎం కోర్స్ కూడా యాక్చువల్గా నేను పెట్టిన ఈ కోర్స్ యొక్క ప్రైస్ 7499, 7500 రూపాయలు. ఇప్పుడు జేఎల్ఎం లైవ్ 25 అని చెప్పేసి ఒక కూపన్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఆస్పిరెంట్స్ అందరికి కూడా. జేఎల్ఎం లైవ్ 25 ఈ కూపన్ అప్లై చేస్తే మీకు 25%, 20% డిస్కౌంట్ వచ్చి మీకు గణనీయంగా తగ్గిపోతుంది రేటు. 5625 రూపీస్కి వచ్చేస్తుంది మీకు ఈ కోర్స్. ఈ కోర్సులో డీటెయిల్డ్గా నేను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఒకసారి మీరు యూట్యూబ్లో ఈ ఛానల్లోకి వెళ్ళి డెమో వీడియోస్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియంలో. మీరు హాయిగా చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేస్తూ మీరు అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 100 మార్క్స్లో మనకి రిటర్న్ ఎగ్జామ్ 80 మార్క్స్. 80 మార్క్స్లో మీరు ఒక 50 మార్కులు తెచ్చుకోవడానికి ఫుల్ చేసినా కూడా 50 ప్లస్ ఒకవేళ మీకు 20 మార్కులు కలిసి అనుకుందాం సర్వీస్ వెయిటేజ్, ఎంత అయిపోయారు మీరు 70 అబోవ్ బ్రాకెట్లో పడతారు. 70 అబోవ్ అంటే మీకు జాబ్ కన్ఫర్మ్. ఒక 50 మార్కులు తెచ్చుకోలేరా? తెచ్చుకోవచ్చు ఈజీగానే. ఎందుకు? కష్టపడితే వచ్చేస్తుంది. అండ్ మనం చాలా నీట్గా ఈజీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కొంచెం కష్టపడితే చాలు.
దీంతోపాటు మన ప్రాక్టీస్గా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాం మనం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అండ్ మీ జీవితాలను మార్చుకోండి. ఇంకా ఎన్ని రోజులు కొట్లాడాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా రండి. ఎన్ని రోజులు మీరు కష్టపడి మీరు ఒళ్ళు ఉంచాల్సింది ఏమీ లేదు. ఓన్లీ తలకాయ ఉంచాలి. ఎన్ని రోజులు? 8 వారాలే. 8 వారాల తర్వాత ఒకవేళ మీతో కాకపోతే వదిలిపెట్టండి. ఇట్లే కొట్లాడుకుంటే ఆర్టిజన్గా ఉండండి మీరు. ఓకే, సో ఇది నేను చెప్తున్న ఒక బెస్ట్ సజెషన్ ఆర్టిజన్స్ కోసం మెయిన్గా. ఎందుకంటే మీకు అవకాశం ఉన్నప్పుడు వాడేయాలి దాన్ని, అంతే. ఎంత వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టుగా మీకు ఇది ఇక్కడ అట్లా మీకు సర్వీస్ వెయిటేజ్ ఇచ్చారనమాట. సో మీకు ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, కోర్స్ తీసుకోవడం గురించి కానీ వేరే డౌట్స్ ఉన్నా కానీ నా నెంబర్ 7989147494. సో ఈ నెంబర్ పైన వాట్సాప్లో ఒక్కసారి నాకు మెసేజ్ డ్రాప్ చేస్తే ఏంటంటే, సార్ నాకు సో ప్రాబ్లం ఉంది, మీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటే అప్పుడు నేను చెప్తాను ఎప్పుడు కాల్ చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా బిజీగా ఉంటాను, నాకు వేరే స్టూడెంట్స్ కాల్ చేస్తుంటారు. కాబట్టి మీరు సడన్గా కాల్ చేస్తే నేను మీకు సరిగా రెస్పాన్స్ ఇవ్వలేకపోవచ్చు. సో అందుకోసమని నాకు ఒక్కసారి మెసేజ్ చేస్తుంటే నాకు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది, మీకు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అనమాట. సో ఆ విధంగా మీరు ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయడం. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో మీకు సంబంధించినంత వరకు ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా అంటే మెయిన్ పాయింట్స్ అంతా కూడా. సో మీరు ఇది యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.